చెవిని అంటే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా ఇప్పుడు ఇయర్ బడ్స్ లాంటివి వాడొచ్చా? హౌ టు క్లీన్ ఇయర్? చాలా మంచి పాయింట్ అండి. చెవి సహజ సిద్ధంగానే తనంతట తానుగా క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఏదో క్లీన్ చేయాలి అనుకుంటారు, ఆయిల్ పోసుకుంటారు. కొంతమంది అయితే రోజు ఒక పనిగా స్నానం చేసిన వెంటనే ఇయర్ బడ్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే చెవి లోపల ఉన్నటువంటి చర్మం మైగ్రేటరీ క్యారెక్టర్ అంటాము. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రవహించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. చెవి లోపల ఒక డస్ట్, లోపల భాగంలో ఒక డస్ట్ పార్టికల్ పెడితే క్రమంగా నెమ్మదిగా రోజు 1 మిల్లీమీటర్ ప్రయాణించి ఇంచుమించుగా 2 నెలలకి చూస్తే ఆ డస్ట్ పార్టికల్ చెవి బయటకు వచ్చేసి అది మనకి తెలియకుండానే ఎప్పుడో జారిపోతుంది. మనం 195 మందికి చెవులు పరీక్ష చేసినట్టయితే లోపల చర్మం చాలా క్లీన్గా ఉంటుందండి. ఏమాత్రం ఒక చిన్న డస్ట్ కూడా ఉండదు. అయితే కొంతమందిలో ఈ చెవి క్లీన్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి లోపల చర్మం పాడయ్యి లోపల చర్మానికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి క్లీన్ చేసుకునేటువంటి శుభ్రపరుచుకునే విధానం లోపిస్తుంది. అంటే మనం క్లీన్ చేయకపోతే మనకు అవసరం రాదు, మనం క్లీన్ చేస్తూ ఉంటే క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది. 100లో 98 మందికి చెవి క్లీన్ చేయాల్సిన అవసరం రాదు. 100లో 2కి చెవి నిర్మాణంలో జన్యుపరమైన లోపం ఉన్నప్పుడు మాత్రమే చెవి లోపల గులిమి లేదా వ్యాక్స్ అంటాము, అది నిలవ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలా అయిన వాళ్ళకి మాత్రమే క్లీన్ చేయాలి. అది కూడా 2-3 సార్లు క్లీన్ చేసి తర్వాత మేమే చేస్తాం. అది తర్వాత దాన్ని ఏం చేయకుండా వదిలేస్తే దానంతట అదే బాగైపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.